రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము రక్షణ వెల్కమ్ టు రక్షణ మాధుర్యం. దేవుని వాక్యంలోంచి యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 15 36 to 41 వరకు తీసిపెట్టుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 36 నుండి 41 వచనాలు. మార్క్ గొప్ప భక్తుడు. సో ఇతని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడు మనతో ఈ భక్తుని జీవితం గురించి ఏం మాట్లాడుతో చూద్దాం. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ ఎవాంజలిస్ట్ మార్క్. ఎవాంజలిస్ట్ మార్క్. ఈరోజు వాక్యం యొక్క అంశము సువార్తికుడైన మార్కు. చాలామంది మార్క్ అనగానే కొంతమందికి గుర్తొస్తుంది, మార్క్ అనే ఒక చేప కూడా గుర్తొస్తూ ఉంటుంది. చేపల్లో అదొక టైప్ అనమాట, మార్క్ ఉందా అంటూ ఉంటారు. ప్రియులారా, ఆలోచించండి, ఇతను సువార్తికుడు. సువార్తికుడు కావాలి అంటే గొప్ప భక్తుడు కావాలి కదా. భక్తి లేనిదే ముక్తి రాదు అని టూకీగా మాట్లాడతాం. ఎంత శక్తిమంతులమైనా భక్తి లేకపోతే ముక్తిని సొంతం చేసుకోలేం. కొంతమంది కుయుక్తితో బ్రతకటానికి ప్రయత్నిస్తారు, కానీ భక్తి కంపల్సరీ. పిల్లలు ఆలోచించండి, సువార్తికుడైన మార్కు ఎంత గొప్ప భక్తుడో మనం చూస్తూ ఉంటాం. భక్తులేనండి దేవునికి ఇష్టలు అని మనకి లేఖనం తెలియజేస్తుంది. ఎలా? బుక్ ఆఫ్ సామ్స్ 16:3 చదువుకుందాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 3వ వచనం చదవండి. చూడండి, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే ఆయనకు ఇష్టులు అనేటువంటి మాట. భక్తులు శ్రేష్ఠులు. హూ ఎవర్ ఆర్ డివోటీస్, ఎవరైతే భక్తులుగా ఉన్నారో వారే శ్రేష్ఠులు, దేవునికి అటువంటి వారే ఇష్టులు. మరి మార్కు అంత ఇష్టంగా జీవించాడా? భక్తుడిగా జీవించాడా? అంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడా అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రభువు తన పిల్లల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నౌ హీ లవ్స్ అస్. ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కోసం తన్ను తానుగా సిలువకు అప్పగించుకున్నాడు. ఎన్ని కృతజ్ఞతలు తెలియచేసినా ఆయన రుణాన్ని మనం తీర్చలేమండి. తన ప్రాణాన్ని మన కోసం అర్పించుకున్నాడు. భక్తులను మాత్రమే ఈ భూమిపైన శ్రేష్ఠులుగా ఎంచాడు. అందులో ఒకడు మార్కుగా జీవించాడు. శ్రేష్టంగా ఎంచాడు. ధనమున్నంత మాత్రాన, లౌకిక జ్ఞానం ఉన్నంత మాత్రాన, లేకపోతే అధికారం ఉన్నంత మాత్రాన దేవునికి ఇష్టలు అవుతారని చెప్పలేము. పేదలైనా, విద్యలేని పామరులైనా దేవునికి భక్తులుగా జీవిస్తే వారు ఇష్టలుగా ఉంటారు. వారిని దేవుడు శ్రేష్ఠులుగా ఎంచుతాడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యో, గొప్ప స్థానం లేదే, నేను గొప్ప పదవిని పొందుకోలేకపోయానే అని చింతించాల్సిన పని లేదు. ఏ సమయంలో ఏ పదవిచ్చి అలంకరిస్తాడో ఆయన చిత్తం మనము లోబడి జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన తన పిల్లల్ని, తన విశ్వాసుల్ని ప్రేమిస్తున్నాడు. మార్కును కూడా ప్రేమించాడు. ఎటువంటి జీవితము ఇతను జీవించాడు? దేవునికి సంతోషాన్ని ఇచ్చేంత జీవితం మార్కులో ఏముంది? ఒకసారి మనం పరిశీలించాలి. దేవుని సంతోషపెట్టేంత భక్తుడుగా ఎలా జీవించాడు? మార్కు గురించి ఈరోజు నేను 4 విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. 4 things about the Saint Mark, evangelist Mark. Come to our text, Acts 15. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయానికి వచ్చేసేయండి. ప్లీజ్ రీడ్ వర్స్ 37. 37వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 15:37. Now Barnabas was determined to take with them John called Mark. ఎస్, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట గుర్తుపెట్టుకోండి. పౌలు, బర్నబా అప్పటికే పరిచర్యలు చేస్తున్నారు. అయితే మార్కును కూడా కలుపుకున్నారు. మార్కుకి ఏ లక్షణం ఉందని వాళ్ళు గుర్తించారు అంటే, వాళ్ళు పౌలు బర్నబా ఏం చేస్తున్నారు? దేవుని పరిచర్య చేస్తున్నారు.
ప్రభు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఎవరు యాడ్ అయ్యారు అక్కడ? మార్కు కూడా యాడ్ అయ్యాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను భక్తుణ్ణి అని మనం చెప్పుకుంటాం కాదంటండి. భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ వాజ్ గుడ్ ఇన్ మినిస్ట్రీ. మంచి పరిచారకుడుగా ఉన్నాడు మార్క్. ఫస్ట్లీ హీ వాజ్ గుడ్ ఇన్ మినిస్ట్రీ. భక్తులని చెప్పుకుంటాం కాదండి, పరిచర్య చేయాలి, ప్రభువు పనిలో నిమగ్నమై ఉండాలి. భక్తులంటే కేవలం భజన చేసి వెళ్ళిపోతేనే ఎలాగండి? ప్రభు పనిలో పాలిభాగస్తులుగా కూడా ఉండాలి. మార్కు రక్షింపబడినటువంటి నాటి నుండి దేవుని పని చేయాలనే తృష్ణ ఉంది కాబట్టి ఇక్కడ పౌల్ అండ్ బర్నబా కలుపుకున్నారు అతన్ని. మంచి పరిచారకుడుగా ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను వినండి. ప్రపంచంలో ప్రభువు పరిచర్య కన్నా ఉత్తమమైనటువంటి పని మరొకటి అంటూ ఏది లేదు. నన్ను చాలామంది అడుగుతారు, మీరు ఈ పనే ఎందుకు ఎన్నుకున్నారు? నేను అన్నాను, ఇతర ఉద్యోగాలు చేసే వాళ్ళని కించపరచాలని నా ఉద్దేశ్యం కాదు, కానీ నా దృష్టికి నాకు అనిపించింది ప్రభు పని చేయటం కన్నా ఉత్తమైనది ఏది లేదు అని. ఇక్కడ ప్రభువు పరిచర్యలో ఇతను ఉన్నాడు. ఆయన కన్నా, ఆ పని కన్నా మించింది ఏది లేదని భావించాడు. మార్కుని బర్నబా పిలవడానికి కారణం కూడా ఒకటి ఉందండి పరిచర్యలో. ఏంటో తెలుసా? బర్నబాకి దగ్గర బంధువు మార్క్. రిలేటివ్ అన్నమాట. రిలేషన్షిప్ మీన్స్ మేబీ ఇస్ అంకుల్. మార్క్స్ అంకుల్ బర్నబా. దట్ మీన్స్ మరియాస్ బ్రదర్ అన్నమాట, బ్రదర్స్ ఆఫ్ మేరీ. మార్కు తల్లికి ఇతను సోదరుడు అవుతాడని లేఖనాలు చెప్తున్నాయి. సో కమాన్ ఎంకరేజ్ చేశాడు, పరిచర్యకు తీసుకొచ్చాడు. పిల్లలు ఆలోచించండి, పరిచర్య చేసిన వాళ్ళు భక్తులు అని చెప్పుకుంటానికి ఉపయోగం ఉంటుంది. హీ వాజ్ గుడ్ ఇన్ మినిస్ట్రీ, మంచి పరిచారకుడు. ద సేమ్ యాక్ట్స్ 12:25 అపోస్తుల కార్యములు 12:25 చదువుకుందామా? And Saul returned from Jerusalem when they had fulfilled their ministry, and they also took with them John, whose surname was Mark. వెంటున్నాడా లేదండి మార్క్? వెంటే ఉన్నాడు మార్క్. పరిచర్య, ప్రభువు పని చేయటం ఎంత గొప్ప ఆధిక్యత అండి. సక్సెస్ అనేది పిల్లలు ఆలోచించండి. సక్సెస్ కమ్స్ త్రూ ద సర్వీస్ ఆఫ్ ద సావరిన్. సక్సెస్ కమ్స్ త్రూ ద సర్వీస్ ఆఫ్ ద సావరిన్. సార్వభౌమునిటువంటి సేవ చేయటం ద్వారా సక్సెస్ అనేది వస్తుంది. ఐ బిలీవ్ నేను నమ్ముచున్నాను. సక్సెస్ టు అవర్ లైవ్స్, మన జీవితాలకు విజయం కావాలి అంటే ఆ సార్వభౌమునిటువంటి సేవ చేస్తేనే. ఉపచారము చేయటమే ఉన్నతమైనటువంటి పదవి అనుకోవాలి. హల్లెలూయా. పరిచారము చేశాడు మార్క్. ఉపచారం చేసినంత మాత్రాన తక్కువగా చూడకూడదు. కొంతమంది దృష్టిలో పాస్టర్స్, ఎవాంజలిస్ట్ అంటే చాలా నీచంగా చూస్తారు, కొందరు తక్కువగా చూస్తారు. ఏ పని లేక బతకలేక ఈ పని పట్టుకున్నారు. తప్పు. డిగ్రీస్ ఉన్నా, క్వాలిఫికేషన్స్ ఉన్నా దేవుని పనికి వచ్చారు అంటే యోగ్యమైన పనిని ఎంచుకున్నారని భావించాలి తప్ప నీచంగా ఎవరిని మాట్లాడకూడదు. ఆ ప్రభు ఆ భారాన్ని ఇచ్చాడు, ఆ బాధ్యతనిచ్చాడు కాబట్టి పని చేస్తున్నాం. బయట చేయొచ్చు, ఉద్యోగాలు చేసిన వారిని, పనులు చేసుకునే వారిని కించపరచాలని కాదు ప్రియులారా. దేవుడిచ్చిన దర్శనమును బట్టి, ఆయన ఇచ్చిన పిలుపును బట్టి, తీసుకున్న సమర్పణను బట్టి పరిచర్య చేయటం. మార్క్ పౌలుతోనూ బర్నబాతో ఎక్కడికి వెళ్ళినా వెంట వెళ్ళాడు. హీ వాజ్ గుడ్ ఇన్ మినిస్ట్రీ. పరిచర్య చేశాడు. మీరు చరిత్ర చదవండి, మార్కు చరిత్ర. ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనేటువంటి సంఘాన్ని కూడా స్థాపించాడు.
మార్క్ వర్షిప్ ఆర్డర్ అనేటువంటి ఒక ఆర్డర్ కూడా ఉంది ఈయన పేరట. మార్కు ఆరాధనా క్రమం అని కూడా ఒక ఆరాధనా క్రమం పెట్టారు, ఇతని పేరట ఉంది. ఈజిప్ట్లో అలెగ్జాంద్రియా సంఘ స్థాపన, చర్చ్ ప్లాంటేషన్ అయింది అప్పుడులోనే. హీ వాజ్ గుడ్ ఇన్ మినిస్ట్రీ. మనం ఎంతకాలము జీవిస్తామో తెలియదు. జీవించిన కాలంలో ప్రభు పని చేయాలి. ఏదో నమ్ముకున్నామని చెప్పటం, లేకపోతే మేము ఏ చర్చికి వెళ్తామో అని గొప్పగా చెప్పటం, ఇది కాదు. దేవుని పని చేయాలి. వాళ్ళు ఆయనకి ఇష్టలు. భక్తులు, భూమి మీద ఉన్న భక్తులు ఆయనకి ఇష్టలు, శ్రేష్ఠులుగా దేవుడు ఎంచుతున్నాడు. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మార్కులో, హీ వాజ్ గుడ్ ఇన్ మినిస్ట్రీ. మంచి పరిచారకుడుగా ఉన్నాడు. సెకండ్లీ, కమ్ టు అవర్ టెక్స్ట్, యాక్ట్స్ 15:37. రీడ్ అగైన్. మరలా అపోస్తుల కార్యం 15:37 చదువుదాం మరలా. Now Barnabas was determined to take with them John called Mark. చూడండి, ఆ సువార్థికులు వెంటే వెళ్తున్నాడు అంటే పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తూ కూడా వెంటే వెళ్తున్నాడంటే ఏంటి అక్కడ అర్థం? వాళ్ళ సహవాసాన్ని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందండి పిల్లరా? నేను పని చేస్తున్నాను, కొందరిని ఫాలో అవుతున్నాను అంటే వాళ్ళ సహవాసం నాకు నచ్చింది కాబట్టి వాళ్ళతో వెళ్తా. అర్థమవుతుందండి? సో రెండవ లక్షణం ఏమిటంటే చక్కని సహవాసము చేసినవాడు. ద సెకండ్ క్వాలిటీ, హీ వాజ్ గుడ్ ఇన్ అసోసియేషన్. చక్కని సహవాసం చేసినవాడు. మనము దేవునితో సహవాసం చేయాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. మార్క్ వాజ్ ఎ గుడ్ ఇన్ అసోసియేషన్. చక్కని సహవాసం కోరుకున్నాడు, ఆ సహవాసంలో వెళ్తున్నాడు. లిజన్ లిజన్ లిజన్. సహవాసం సరిగా లేకపోతే సంతోషం ఉండదు. సహవాసం సరిగా లేకపోతే సమాధానం ఉండదు. సహవాసం సరిగా లేకపోతే సంతృప్తి కూడా ఉండదు. యువర్ కంపానియన్ ఈజ్ వెరీ బ్యాడ్ అనుకోండి, నీ స్నేహితుడు చాలా స్నేహితురాలు ఇదనుకోండి, దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్, దెర్ ఇస్ నో పీస్, దెర్ ఇస్ నో హ్యాపీనెస్. ఇక్కడ మార్క్ ఆ సువార్థికులు వెంట వెళుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే ఆ సహవాసాన్ని కోరుకున్నాడు. చక్కని సహవాసం చేసేటువంటి వాడు. కొంతమంది చూడండి, కొన్ని సహవాసాలకు బాగానే అటెండ్ అవుతారు, తర్వాత ఎందుకునో ఇది అయిపోతుంది. కారణం ఏంటంటే నాకు నచ్చలేదండి. ఓకే, నువ్వు మనుష్యుల విషయంలో అలా ఉంటున్నా, కానీ దేవునితో సహవాసంలో దూరం కాకూడదు ఎప్పుడు కూడా. హీ వాజ్ గుడ్ ఇన్ అసోసియేషన్. చక్కని సహవాసము చేసినవాడు. బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ 4:10. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. Aristarchus, my fellow prisoner, greets you with Mark, the cousin of Barnabas. ఇక్కడ చూడండి, సరైన సహవాసం గురించి ఇక్కడ మనం చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళడం. యెరూషలేం వరకు వారి వెంట వెళ్ళాడు మార్క్. కొందరు సహవాసంలో సగంలోనే ఆగిపోతారు. అయితే పరిస్థితులు అనుకూలించక కొందరు ఆగిపోతారు, కానీ కొందరు ప్రతికూల పరిస్థితులను బట్టి అనగా అనుకూలించని బట్టి కొందరైతే ఇష్టం లేక ఆగిపోతారు. సహవాసం ఇక్కడ ఆలోచించండి. పరిస్థితులు అనుకూలించటం అనుకూలించకపోవటం ఏమిటి? యెరూషలేం వరకు వారు వెంట వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో తన సహవాసం, తనతోటి సహవాసం చేసేవాళ్ళు చెరసాలలో వేశారు. పౌలు జైల్లో వెళ్ళలేదా? వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కూడా ఈయన వెంబడించినటువంటి వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. చెరసాలలో వేసినా కూడా వెంబడించాడు. సహవాసం మానలేదు. అయ్యో నా కొలీగ్ని జైల్లో వేశారని పారిపోలేదు. సహవాసం అంటే అది. అందుకే అంటారు కదా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉండును. ట్రూ ఫ్రెండ్ అంటే అది. పరిస్థితులు బాగలేదని కొందరు చూడండి,
వాళ్ళు ఏదైనా అరెస్టులు అయినా జైల్లో అయినా సరే మాట్లాడడం మానేస్తారు. మనకెందుకు వచ్చిన గొడవ, మనకెందుకు వచ్చిన ఇబ్బంది, దూరంగా పారిపోతారు. మార్క్ చక్కని సహవాసం చేసినవాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి విషయాన్ని. సహవాసములో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు. సహవాసము, కలిసి నివసించటం. మన సహవాసము దేవునితో ఉండాలి, దేవుని పిల్లలతో కలిసి సహవాసం చేయాలి. మార్క్ హి వాజ్ గుడ్ ఇన్ అసోసియేషన్, చక్కని సహవాసం చేశాడు. పరిచర్య చేసే వాళ్ళమైనప్పటికీ కూడా, దేవుని పని చేసే వాళ్ళమైనా కూడా ఫెలోషిప్ లేకపోతే కష్టమండి. వేర్ దెర్ ఇస్ నో ఫెలోషిప్ దెర్ ఇస్ ఫెయిల్యూర్. సహవాసం లేకపోతే అక్కడ ఏముంటుందండి? ఓటమి అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇట్స్ ఎ గుడ్ ఫెలోషిప్. చక్కని సహవాసం మనం కోరుకోవాలి. అందుకే అంటారు, ఒరే నీ ఫ్రెండ్ ఎవరో చెప్పరా, నీ క్యారెక్టర్ ఏంటో చెప్తా అంటారు. మన ఫ్రెండ్ ఎవరో చెప్తే మన క్యారెక్టర్ చెప్పేస్తారండి. నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు, ఎవరితో ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతున్నావు, ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరితో నీ డీలింగ్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయి చెప్పేస్తారు. మార్క్ పౌలుతోనూ బర్నబాతోనూ ఇతర ప్రభు శిష్యులతో కూడా ఏం చేస్తున్నాడండి? సహవాసం చేస్తున్నాడు. హీ వాజ్ గుడ్ ఇన్ అసోసియేషన్. చక్కని సహవాసం చేసినటువంటి వాడు. మార్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచి పరిచారకుడుగా ఉన్నాడు, చక్కని సహవాసము చేసిన వాడుగా ఉన్నాడు. థర్డ్లీ, మూడో విషయం, కమ్ టు అవర్ టెక్స్ట్, యాక్ట్స్ 15:38, అపోస్తుల కార్యములు 15:38. But Paul insisted that they should not take with them the one who had departed from them in Pamphylia and had not gone with them to the work. ఇక్కడ ఆలోచించండి, కొంతకాలం సాగిన తర్వాత ఈ పరిచర్య ప్రయాణం, మార్కు కూడా మనిషి కాబట్టి అక్కడి నుండి పంపులియా ఆ ప్రాంతాల నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోయాడంట మార్క్. పౌలుకి అది నచ్చల. వస్తాడు అనుకున్న మనిషి ఏం చేశాడమ్మా? రాకుండా వెనక్కి వెళ్ళిపోయాడు మార్క్. అంటే మనిషి కాబట్టి తన నిర్ణయం ఏదో తీసేసుకున్నాడు. అక్కడ ఏమైంది? పౌలు నమ్మకం కోల్పోయాడు. కొంతమంది చూడండి, వస్తానంటారు, చర్చికి నమ్మకంగా చెప్తారు, ఎంత గట్టిగా చెప్పారో అంత గట్టిగా మానేస్తూ ఉంటారు చర్చి. ఇదెందుకు సార్? నిమిషాల్లో ఉంటా, మీ ముందు నిమిషాల్లో ఉంటా, అర్ధగంట చూసుకోండి, లెక్క పెట్టుకోండి, మీ దగ్గర ఉంటానంటారు. మాట మీద నిలబడరండి వీళ్ళంతా, కాళ్ళ మీద నిలబడే రకం అన్నమాట వీళ్ళంతా. వస్తాడు అనుకున్నటువంటి ఆ మార్కు పౌలుకి చెప్పకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక్కొక్కసారి బర్నబా అంటాడు, ఇప్పుడు వస్తానంటున్నాడు, మార్కుని తీసుకెళ్దామంటే అవసరం లేదంటాడు. కానీ తర్వాత సందర్భంలో మాత్రము తీసుకుని రండి అంటాడు. ఏం జరిగింది ఈ మధ్యకాలంలో? ముందేమో వద్దన్నాడు పౌలు, పరిచర్యకి తీసుకెళ్దామన్నాడు. తర్వాత కొంతకాలం తర్వాత ఏమంటాడు? రమ్మన్నాడు. అంటే ఏమయ్యాడు? మరలా తిరిగి నమ్మకం సంపాదించుకున్నాడు. అర్థమైంది విషయమే? మనిషిగా తప్పు చేశాడు, మరలా ఏం చేశాడు? తప్పుని దిద్దుకున్నాడు. సో థర్డ్లీ, హీ వాజ్ గుడ్ ఇన్ రిఫార్మేషన్. హీ వాజ్ గుడ్ ఇన్ రిఫార్మేషన్. చక్కని మంచి దిద్దుబాటు కలవాడు. ఏంటండి? మంచి దిద్దుబాటు ఉంది ఆయనలో. అదే తప్పును కొనసాగించలేదు, అదే నిర్లక్ష్యపు ధోరణిని కొనసాగించలేదు. ఏం చేశాడమ్మా? దిద్దుకున్నాడు. తను చేసిందేంటో తను చెప్పా పెట్టకుండా ఏం పని చేశాడు అవన్నీ దిద్దుకున్నాడు. మనిషి అన్నాక తప్పు చేస్తారండి, అలాగని అడ్వాంటేజ్గా తీసుకుని తప్పు చేయమని కాదు, కానీ ఆ తప్పులోనే కొనసాగటం పెద్ద పాపం. రిపెంట్ కావాలి, అర్థమవుతుందండి? దిద్దుకోవాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, రక్షింపబడక మునుపు యేసు ప్రభుని ఎన్ని తిట్టుంటారు,
యేసు ప్రభు విశ్వసించినటువంటి బిడ్డల్ని ఎన్నిగా అవమానాలు పాలు చేస్తుంటారు, తన్నుంటారు, కొట్టుంటారు. కానీ ప్రభువుని తెలుసుకున్నాక లెంపలేసుకుంటారు. అయ్యో నేను యేసయ్యని తిట్టానా. అక్కడేమైందండి? దిద్దుబాటు జరిగింది. మార్కు కూడా తర్వాత దిద్దుకున్నాడు. మంచి దిద్దుబాటు గలవాడుగా మూడవదిగా అతని గురించి నేను మీకు చెప్తాను పిల్లరా. హీ వాజ్ గుడ్ ఇన్ రిఫార్మేషన్. ఎంత దిద్దుకున్నాడు అంటే చూద్దాం. బుక్ ఆఫ్ 2 తిమోతి చాప్టర్ 4 వర్స్ 11. 2 తిమోతి 4:11. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. Only Luke is with me. Get Mark and bring him with you, for he is useful to me for ministry. వావ్! పాల్ టెస్ట్ మనీ చూడండి, ఎంత పాల్ సాక్ష్యం ఎంత గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఆయన వర్డ్స్ చూడండి ఎలా పదాలు పలికాడు. సెకండ్ టైం పౌల్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు తిమోతికి ఉత్తరం రాస్తూ? మార్కును వెంట పెట్టుకురా, అతను నాకు ఉపచారము చేయుటకు తగినవాడు. ఎంత పేరు సంపాదించుకున్నాడండి మళ్ళీ. అంతకుముందే వదిలిపోయాడు. అర్థమవుతుందా? మరలా దిద్దుకున్నాడు. దిద్దుకుని మళ్ళీ ఏ మనిషి అయితే వద్దన్నాడో, అతన్ని వద్దన్నాడో, ఇప్పుడు ఆ మనిషి ఏమంటున్నాడు? తిమోతి, మార్కును వెంట పెట్టుకురా, అతను నాకు ఉపచారము చేయుటకు తగినవాడు. హి వాజ్ గుడ్ ఇన్ రిఫార్మేషన్. దిద్దుబాటు మనకు ఉండాలండి. ఈ రోజుల్లో చాలామంది తప్పు చేసి ఆ తప్పులోనే ఉంటున్నారు. అది దేవునికి కష్టంగా ఉంది. నువ్వు దిద్దుకుంటే దేవునికి ఇష్టం అవుతావు. హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించండి. పడకూడదు అనుకుంటానే పాపంలో పడిపోతున్నారేమో. చేయకూడదు అనుకుంటానే తప్పు చేస్తున్నారేమో. అయితే దేవుడు నిన్ను క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడుగా ఉన్నాడు. దిద్దుబాటు చాలా అవసరం మనకి. కొంతమంది దిద్దుబాటును అసహ్యంగా భావిస్తారని బైబిల్ చెప్తోంది. దిద్దుబాటు అసహ్యము కదా. లిజన్, వ్యక్తిగత జీవితానికి దిద్దుబాటు కావాలి. పర్సనల్ లైఫ్ అన్నాక రిఫార్మేషన్ ఉండాలండి. కుటుంబ జీవితానికి సర్దుబాటు కావాలి. ఫ్యామిలీ లైఫ్కి ఏముండాలి? అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. సంఘ జీవితానికి సిద్ధపాటు కావాలి. పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఎత్తబడటానికి ప్రిపరేషన్. వేర్ దెర్ ఇస్ నో ప్రిపరేషన్, దెర్ ఇస్ నో ప్రెజెంటేషన్. ప్రిపరేషన్, సిద్ధపాటు లేకపోతే ఏం ప్రజెంట్ చేస్తామండి మనం? సిద్ధపాటు రావాలంటే ముందు మనకి దిద్దుబాటు ఉండాలి. మార్క్ వాజ్ గుడ్ ఇన్ రిఫార్మేషన్. దిద్దుకున్నాడు. ఎవరి దగ్గర నమ్మకత్వం కోల్పోయాడో తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. దేవుడిచ్చాడు ఆ కృప. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు తలెత్తుకోలేకపోతున్నావో, ఎక్కడైతే నేను ఈ పొరపాటు చేశానని ఆ స్థలానికి కూడా వెళ్ళలేకపోతున్నావో, ఎవరితో అయితే ముఖంలో ముఖం పెట్టి మాట్లాడలేకపోతున్నావో, చూడలేకపోతున్నావో, వాళ్ళ కళ్ళల్లోకి నేను చూడలేనండి అంటున్నావు. ఎందుకు ఆ పని? సరిచేసుకో, తప్పును దిద్దుకో. దేవుడు క్షమించి నిన్ను హత్తుకుంటాకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హి వాజ్ గుడ్ ఇన్ రిఫార్మేషన్. వెంట పెట్టుకుని రా. ఇప్పుడు నాకు పరిచర్య చేయటానికి మార్కు తగినవాడు తిమోతి, అతను తీసుకునిరా, వెంట పెట్టుకునిరా అని మాట్లాడుతున్నాడు. రిఫార్మేషన్. మనలో దిద్దుబాటు ఉండాలి. నేను దేవుని పని చేస్తున్నానని గర్వం ఉండకూడదు. అబ్బా నేను ఏ చర్చికి వెళ్తానని గొప్ప చెప్పడం కాదు. తప్పు చేసిన వెంటనే దైవజనుడు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దిద్దుకుంటాం అలవాటు చేసుకోవాలి, సరి చేసుకుంటాం అలవాటు చేసుకోవాలి. ఏ రక్షించబడ్డాముగా చాలదా? ఏ బాప్తిస్మము పొందాముగా చాలదా? ఏ నెలకొక ఆదివారం వెళ్తే చాలదా? ఎందుకు ఆదివారము బుధవారము ఇలా ఎందుకండి? మనల్ని మనం సరి చేసుకుంటానికి, మనల్ని మనం దిద్దుకుంటానికి, మనల్ని మనం నలుగు పెట్టుకుంటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, అవకాశాన్ని అందిస్తున్నాడు దేవుడు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్క్ వాజ్ గుడ్ ఇన్ రిఫార్మేషన్. దిద్దుబాటు కలిగినటువంటి వాడు. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్ 15 Acts verse 37. రీడ్ అగైన్. అపొస్తలుల కార్యములు 15:37 చదువుకుందాం. Now
Barnabas was determined to take with them John called Mark. ఇక్కడ చూడండి, ఈ మాటలు ఆలోచన చేస్తే పరిచర్య అంటే కొంతమందికి ప్రాణం. ప్రభు పని చేయటం అంటే ఎన్ని పనులున్నా సరే ముందు దేవుడి పని. ఇప్పుడు మీరున్నారు కొంతమంది, చాలామంది పాస్టర్ గారు ఒక మాట చెప్పారు అంటే దాని తర్వాత ఏదన్నా చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ, మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ మార్కు పరిచర్య చేసే విషయంలో తృప్తి లేనంతగా చేసేవాడు అనమాట. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, చెందాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మార్కు పౌలుతో కలిసి చేశాడు, బర్నబాతో కలిసి చేశాడు, కొంతమంది శిష్యులతో కలిసి చేశాడు, పేతురుతో కూడా కలిసి చేశాడు. ఎందుకు నేను పేతురుతో కలిసి చేశాడు అని హైలైట్ చేస్తున్నాను అంటే, పేతురుతో కలిసి చేసినట్లుగా వ్రాయబడి ఉంది. అంటే కొన్ని లాంగ్వేజెస్ కొందరికి తెలుసండి, కొన్ని లాంగ్వేజెస్ అందరికీ తెలియదు. అలాగని ఎవరిని తక్కువగా చూడకూడదు. అర్థమవుతుందండి? ఎవరిని ఏ ప్రాంతానికి ఎలా వాడుకోవాలో దేవుడు అలా వాడుకుంటాడు. మార్కు మంచి జ్ఞానం కలిగినోడండి. ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా అక్కడ సెట్ అయ్యేవాడు. సో ఇతనిలో ఉన్న 4వ లక్షణం ఏంటంటే, హీ వాజ్ గుడ్ ఇన్ నాలెడ్జ్. మంచి జ్ఞానము గలవాడు. ఏమండోయ్, లోక జ్ఞానం కాదు, లోక తెలివితేటలు చూసుకుని బడాయి మాటలు చెప్పుకుని బతికేవాడు కాదు, లొల్లాయి మాటలు చెప్పుకుని కాలం గడిపేటువంటి వాళ్ళు కాదండి మార్క్. దైవిక జ్ఞానం ఉంది అతను. హీ వాజ్ గుడ్ ఇన్ నాలెడ్జ్. జ్ఞానము కలిగినటువంటి వాడు. ఈ పేతురు వెంట బబులోను వెళ్ళాడు. బబులోన్ అంటే బబులోన్ కంట్రీ కాదు, ఈజిప్ట్లోనే ఒక ఆర్మీ క్యాంప్ సెంటర్ ఉందన్నమాట, సైనిక స్థావరం ఉంది. ఆ ఏరియా పేరు బబులోన్. పేతురు వెంట వెళ్ళి అక్కడ కూడా సువార్త సేవలో పాలు పంపులు పొందాడు, బాబిలోన్లో కూడా వెళ్ళి. చూద్దాం ఆ మాటలు. 1 Peter 5th chapter verse 13. 1 Peter 5th chapter verse 13. By Silvanus, our faithful brother, as I consider him, I have written to you briefly, exhorting and testifying that this is the true grace of God in which you stand. ఇక్కడ చూడండి, పేతురుకి పేతురు డోంట్ నో ద లాటిన్ లాంగ్వేజ్. లాటిన్ లాంగ్వేజ్ పేతురుకి తెలియదు. బట్ మార్క్ నోస్ వెరీ వెల్ లాటిన్ లాంగ్వేజ్. మార్క్ అనే పేరే లాటిన్ పేరే. హీబ్రూ నేమ్ యోహాను, జాన్ హీబ్రూ నేమ్ మార్క్ది. మార్క్ అనేది లాటిన్ నేమ్. మార్క్ నోస్ లాటిన్ లాంగ్వేజ్ వెరీ వెల్, బాగా తెలుసు. బట్ పేతురు డోంట్ నో, పేతురుకు తెలియదు. సో పీటర్ సర్మన్స్ అన్నీ కూడాను లాటిన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేసేవాడు మార్క్. భాషాంతరమున ఆయన రాసిన ప్రసంగాలన్నీ కూడా భాషాంతరం చేసేవాడు అనమాట, ట్రాన్స్లేట్ చేసేవాడు. మంచి జ్ఞాని మార్కు. ప్రియులారా, మన తెలివితేటలు దేవుని పనికి వాడాలి తప్ప లోక నాశనానికి వాడకూడదు. కొంతమంది జ్ఞానం ఉంది, బాగా చదువుకున్నారు, మంచిదే, చదువును విమర్శించకూడదు. అయితే కొందరికి జ్ఞానం ఎలా ఉందంటే చదివి 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 జ్ఞానం ఎక్కువైపోయి డమ్మి అయ్యి చెవుల్లోంచి కారిపోతుంది జ్ఞానం. కొందరికి ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు కొందరికి. మార్కు మంచి జ్ఞానవంతుడు. పేతురికి లాటిన్ భాష తెలియదు కాబట్టి పేతురుతో కలిసి పేతురు ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగాలను ఏం చేసేవాడు, భాషాంతరం చేసేవాడు, ట్రాన్స్లేట్ చేసేవాడు. మార్క్ వాజ్ గుడ్ ఇన్ నాలెడ్జ్.